కూతురిగా గారాబం, భార్యగా ధైర్యం, అమ్మగా ప్రేమ, బామ్మగా అనుభవం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో నీ స్వప్న. ఈ రోజు మన సెగ్మెంట్ బామ్మ గారాబం సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం మినప కుడుములు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన మినప కుడుములకు కావలసిన పదార్థాలు ఒక్కసారి చూసేద్దాం. ఇది చాలా చాలా పాత రెసిపీ అండి. నానమ్మలు, అమ్మమ్మలు, తాతమ్మలు చేసుకునే రెసిపీ. ఇది చాలా చాలా ఓల్డ్ రెసిపీ అయినా ఇప్పటికి కూడా ఇంకా వాడకంలోనే ఉంది. చాలా మంది ఊర్లలో అయితే రెగ్యులర్గా తింటూ ఉంటారు. చాలా చాలా సింపుల్. అయితే ఎప్పుడు చేసేలాగా కాకుండా మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఇష్టపడే విధంగా నేను ఈరోజు మినప కుడుములు చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది మిక్సీ బౌల్ అండి. ఇందులో ఆల్రెడీ రాత్రినంతా నానబెట్టి పెట్టుకున్న మినపప్పు. మనం కుడుములు చేస్తున్నాం కదా, అందుకని నీళ్లు వేయకుండా పప్పుని మిక్సీలో గట్టిగా పట్టుకోవాలి. ఇందులో కొంచెం ఈ పిండికి సరిపడా ఉప్పు మట్టికి వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అంతే, జస్ట్ నానబెట్టిన మినపప్పుతో పాటు ఉప్పు వేసుకొని గట్టిగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నేను మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. మినపప్పుని ఆల్రెడీ మిక్సీలో వేసి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం మిక్సీలో వేసుకున్న మినపప్పుని ఇందులో వేద్దాం. ఆల్రెడీ నానబెట్టుకున్న పప్పు కాబట్టి మనం ఇందులో నీళ్లు వేయొద్దు, కొంచెం గట్టిగానే ఉండాలి. గిన్నెలో వేసిన తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని నీళ్లు తడి చేతితో దీన్ని గట్టిగా ఇలా గట్టిగా కొడితే గనక పిండి బాగా పొంగుతుంది. అలాగే ఒక 2-3 సార్లు అంటే చూడండి మంచిగా పొంగుతుంది కదా పిండి. అలాగే మళ్ళీ చేయాలి. చూడండి ఇప్పుడు పిండి బాగా ఉప్పుతుంది కదా. ఇలాగే మనం ఇంట్లో వడలు చేస్తాం కదా, వడలు చేసినప్పుడు కూడా ఇలాగే చేస్తే వడలు చాలా బాగా పొంగుతాయండి. ఇలా ఫుల్గా ఫ్లఫీగా వస్తాయి. సో ఇప్పుడు ఇలా కొట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, మరి ఎక్కువ కాదు, లైట్గా. నేను మళ్ళీ పైన తాలింపులో ఆల్రెడీ జీలకర్ర వేస్తాను, కానీ పచ్చి జీలకర్ర మినపప్పులో అయితే చాలా బాగుంటుందండి. అందుకే కొంచెమే, చూసారా, ఇంత కొంచెమే తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కొట్టిన తర్వాత పిండిని ఆల్రెడీ ఒక ట్రే తీసుకున్నాను నేను. దానికి బాగా నెయ్యి రుద్ది పెట్టాను. నెయ్యి వేసిన తర్వాత ఇలా గిల్ల కొట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఇందులో వేసేద్దాం. జనరల్గా కుడుములు అంటే పిండిని ఇలా తీసుకొని ఇలా చేసి ఇలా గట్టిగా ఒకసారి నొక్కి అందులో వేస్తారు. అవి ఇలా రౌండ్గా ముట్టిలాగా ఉంటుంది కాబట్టి దాన్ని కుడుములు అంటారు. అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చండి. పిండిని నేను ఇందులో వేసేసాను కదా. ఇందులో ముందే నెయ్యి రాసి పెట్టాను కాబట్టి కింద గిన్నెకు అసలు ఏమీ అంటుకోదు. మిగిలింది కూడా ఇందులో వేసేసి ఒక్కసారి దీన్ని కింద ఇలా కొట్టుకోవాలి. కొట్టుకుంటే అది కరెక్ట్గా కింద సెట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ మీద నేను ఒక బాండీలో ఒక జాలిలాగా పెట్టాను స్టీమ్ కోసం. ఇప్పుడు దీనిపైన పెట్టేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత ఒక 7 నుండి 10 నిమిషాల వరకు స్టీమ్ ఇచ్చామనుకోండి, మంచిగా కుడుముల పిండి చక్కగా ఉడికిపోతుంది. అప్పుడు మన కుడుములు రెడీ. రెగ్యులర్గా కుడుములు చేస్తే డైరెక్ట్గా అలాగే తినేస్తామండి, కొంచెం నెయ్యిలో ముంచుకొని. కానీ ఈరోజు మనం దానిపైన కొంచెం తాలింపు వేస్తున్నాం. పిల్లలకి ప్లెయిన్గా వస్తే వాళ్ళు ఇష్టంగా తిన్నారు కదా, అందుకే తాలింపు వేస్తే కనుక పిల్లలు ఇష్టంగా తింటారు. కుడుములకి చక్కగా స్టీమ్ పట్టుకోవడానికి 7 నుండి 10 నిమిషాలు అయితే పడుతుంది కదండి. కుడుములకి స్టీమ్ పెట్టాం కదా. అయితే కుడుములతో పాటు తినడానికి నేను స్వీట్ చట్నీ చేస్తున్నానండి. చాలా చాలా సింపుల్ అది. దానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో నేను వేస్తున్నాను తెల్ల నువ్వులు కాదు, నల్ల నువ్వులు. చాలా మంది నల్ల నువ్వులు అసలు వాడరండి, కానీ నల్ల నువ్వుల్లో చాలా మంచి రుచి ఉంటుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. వేసి కొంచెం మంచిగా రోస్ట్ చేసుకుందాం. నల్ల నువ్వులు వేగిన తర్వాత ఇలా విచ్చుకుంటాయి, రౌండ్గా అవుతాయి.
ఫస్ట్ ఫ్రై చేసుకుందాం. చిన్న మంట మీద పెట్టి సన్నగా వేయించుకుందాం. చూడండి నల్ల నువ్వులు రౌండ్గా అవుతున్నాయి కదా, కొంచెం ఉబ్బాయి కదా. ఇప్పుడు ఇందులో మనం వేస్తున్నాం జీలకర్ర. జీలకర్రని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మిక్సీ గిన్నెలో నేను తీసుకున్నాను బెల్లం. మనం చేసేది స్వీట్ చట్నీ అండి, నార్మల్ చట్నీ కాదు, అందుకే నేను బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఆల్రెడీ జీలకర్ర కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదా. అలా వేగిన జీలకర్ర ఇంకా నువ్వులని, అది నల్ల నువ్వులని ఈ మిక్సీ గిన్నెలో తీసుకుందాం. కొంచెం నీళ్లు వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే మన నువ్వుల స్వీట్ చట్నీ రెడీ అయిపోతుంది. దీన్ని కొంచెం సేపు అయినాక మిక్సీ పట్టుకుందాం. ఈలోపు ఒక్కసారి ఆల్రెడీ మనం పెట్టి చాలాసేపు అయింది కదా కుడుముల్ని, ఇలా స్టీమ్ చేసి చూద్దాం. చూడండి చక్కగా పొంగింది కదా సాఫ్ట్గా. సో మన కుడుములు అయితే మంచి స్టీమ్ అయిపోయాయి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచుదాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి, కొంచెం నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో జీలకర్ర వేయాలి. జీలకర్ర అలాగే పచ్చి శనగపప్పు, దాంతోపాటు మినపప్పు కూడా. పచ్చి శనగపప్పు మినపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది కదా, ఇందులో జీడిపప్పు, దాంతోపాటు జీడిపప్పు కూడా కొంచెం కలర్ వచ్చాక ఎండుమిరపకాయలు, కరివేపాకు, అంతే తాలింపు అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుందాం. ఈ ప్యాన్ని తీసి ఇక్కడ పక్కన పెట్టుకొని మనం చట్నీకి మిక్సీ చేసుకుని వద్దాం. ఇందులో కొంచెం వాటర్ వేస్తే మంచిగా చట్నీ అయిపోతుంది. ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. నేను ఫస్ట్ మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. చూడండి మన నల్ల నువ్వులు బెల్లం వేసి మిక్సీ చేసుకున్నాం కదా పచ్చడి అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. అలాగే ఆల్రెడీ మనం స్టీమ్ పెట్టుకున్నాం కదా, కుడుములు కూడా రెడీ అయిపోయాయి. కొంచెం వేడిగానే ఉంది. ఇప్పుడు జస్ట్ ఇలా ఒక్కసారి అంటే కనుక వచ్చేస్తుందండి, అసలు కింద అంటుకోదు, మనం నెయ్యి వేసాం కాబట్టి. ఇలా చాపింగ్ బోర్డ్ పైన వేసుకొని ఆల్రెడీ తాలింపు కూడా పెట్టుకున్నాం కదా, కట్ చేసుకుందాం నైఫ్ తీసుకొని. కొంచెం చిన్నగా అంటే చిన్నపిల్లలు స్పూన్తో తీసుకొని నోట్లో పెట్టుకొని తినేలాగా కట్ చేసుకుంటే మంచిదండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న వాటిని ఇలాగే ఒక ప్లేట్ పెట్టుకొని డైరెక్ట్గా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అందంగా కనిపించడానికి లైట్గా ఇలా గ్యాప్ పెడితే బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మంచిగా కనిపించడానికి క్యారెట్, ఆరెంజ్ కలర్ లైట్గా కనిపించడానికి క్యారెట్, దానిపైన కొంచెం కొబ్బరి పొడి, దీనిపైన పచ్చి కొబ్బరి తురుము వేసాం కదా. ఇప్పుడు ఆల్రెడీ చేసి పెట్టుకున్న తాలింపు, నెయ్యితో చేసి పెట్టుకున్న తాలింపుని దీనిపైన వేద్దాం. యాక్చువల్లీ కుడుములని నెయ్యిలో ముంచుకొని కుడుములు తింటారు, అందుకే కొంచెం నెయ్యి దీనిపైన వేద్దాం. ఇలా అన్ని పీసెస్ మీద పడేలాగా ఇలా నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు చివరగా పైనుండి
కొత్తిమీర వేసాను. ఇప్పుడు దీంతో పక్కన ముంచుకొని తినడానికి ఎంతో బలమైన నువ్వుల పచ్చడి, అది కూడా స్వీట్ చట్నీ. మనం బెల్లం వేసి చేసాం కదా, నల్ల నువ్వుల పచ్చడి. ఇప్పుడు చూడండి కుడుములని ఎంత అందంగా ఉన్నాయో. మామూలుగా అయితే కుడుములు టేస్టీగా ఉంటాయి కానీ చూడడానికి అందంగా ఉండవు, ప్లెయిన్గా ఇలా ముద్దలు ముద్దలుగా ఉంటాయి. అలా కాకుండా పిల్లలకి ఇలా చేసి ఇచ్చారనుకోండి చక్కగా తింటారు. మినప కుడుములు తయారు చేయు విధానం: ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన మినపప్పు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఒక బౌల్లో వేసి తడి చేతితో బాగా కలుపుకోవాలి. తరువాత దీనిలో జీలకర్ర కలిపి ఒక ప్లేట్ లో వేసుకోవాలి. ఈ ప్లేట్ ని ఒక కడాయిలో పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నల్ల నువ్వులు, జీలకర్ర వేయించుకోవాలి. తరువాత మిక్సీ జార్ తీసుకొని అందులో బెల్లం, వేయించిన నల్ల నువ్వులు, జీలకర్ర మిశ్రమం వేసి స్వీట్ చట్నీ తయారు చేసుకోవాలి. తరువాత పాన్ లో నెయ్యి, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు చేసుకోవాలి. ఇప్పుడు స్టీమ్ అయిన కుడుములను బయటకి తీసి ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, తాలింపు మిశ్రమం, కొత్తిమీర వేసి స్వీట్ చట్నీతో పాటు సర్వ్ చేసుకుంటే మినప కుడుములు రెడీ. మళ్ళీ రేపు మీ ముందుంటాను ఫ్రైడే సెగ్మెంట్ లో మంచి ఫ్రైడ్ ఐటమ్ తో. సో అప్పటి వరకు మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో స్వప్న అందరికీ చెప్తుంది. బై బాయ్.